ఫైనల్లీ వెల్కమ్ టు జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్ గైస్. జామ్ మొత్తం చాలా నడుస్తుంది బాయ్ గైస్. ఫైనల్ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట గైస్. అండ్ మెయిన్ వచ్చేసి మన బోనాల్ ఫెస్టివల్ టైంలో అయితే ఫుల్ రష్ అనమాట, మొత్తం ఫుల్ అనమాట. దీనికంటే డబుల్ ట్రిపుల్ ఉంటుంది అనమాట. బాగా డిఫరెంట్ వచ్చేసింది బాయ్. ముంగడే మాట మాటలా ఉసిరా మీరైతే ఖాళీ. సో గైస్ అదే కాదు వనకం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో వాట్ ఈస్ వర్క్. సో అందరూ మంచిగా అనుకోండి. ఇప్పుడు వచ్చేసిందంటే మనమైతే జూబ్లీహిల్స్లో ఉన్న పెద్దమ్మ తల్లి గుడికి అయితే పోతున్నాం అనమాట గైస్. అండ్ ఇప్పుడు వచ్చేసిందంటే మా స్కద్దనా కొండపోతున్నాయి. నీకు అట్లానే బ్యాడ్ లక్ ఏంటంటే వర్షం పడుతుంది అనమాట. అండ్ అదనమాట బ్యాడ్ లక్ వచ్చేసి. బట్ అయినా మేము వెళ్తున్నాం అనమాట. నేను అండ్ ఇంకా మన రాఘేంద్ర భాయ్ అండ్ ఇంకోటి వస్తుందా కానీ పలగలేదు పడువా. సో అదనమాట గైస్. మీరు మస్తు ఇంట్రెస్టింగ్ క్రేజ్ ఉండబోతుంది. ఎవరైనా ఛానల్ కొద్దిగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోరి. అండ్ ఇంకా అమ్మ కూడా చేసి అట్లనే. సో గైస్ ఫైనల్లీ మన శివ వచ్చేసి ఇంత లేటా బాయ్ కానీ వర్షం తడుచుకుంటూ వస్తున్నావు మంచిగాను. నాడు జల్దీ నాడు. బ్యాడ్ లక్ ఏమో కానీ భయంలా వర్షం పట్టుకుంది బాయ్ మాకైతే వెనకాలైతే భయం. వెల్కమ్ టు మైదీపట్నం బాయ్. ఇప్పుడైతే మనం వేరే బస్సు అయితే కట్టుకోవాలన్నమాట చూపించుకోవాలంటే. సో చూపించుకోవాలంటే మనం కట్టుకోవాలి. బస్సు వచ్చిందంటే బాయ్ 127 కదా, 127K వేసుకోవాలన్నమాట బస్సు వచ్చి మనం చూపించుకోవాలనుకుంటే. సో మనం ఇప్పుడు దూరాడదాం బాయ్. బస్సు ఇక్కడ బస్సు వచ్చేసి మన ఇక్కడ బైక్ అనమాట. అండ్ ఇంకా మోడ్ చేస్తే మీరైతే మొత్తం మనం వచ్చేసి 120/19K బస్సు ఎక్కామన్నమాట. గోడ్పల్లి బస్ అనమాట. ఇప్పుడు గోడ్పల్లి వెళ్ళిపోవచ్చు అనమాట. మూడు విషయం తెలియదు మొత్తం మీరు. మన బస్సు తీసుకున్నాక ఎవరికి లేదు, డైరెక్ట్ బస్ తీసుకున్నామంటే డైరెక్ట్ వెళ్ళిపోతే డైరెక్ట్ అనమాట. అండ్ ఇంకెవరో వీడియో లైక్ చేయండి ప్లీజ్, లైక్ కొట్టేసేది. అండ్ ఇంకా మూడు విషయం తెలియదు మొత్తం మీరు. ఇప్పుడు వచ్చేసి మనం అయితే మన నెక్స్ట్ స్టాప్ లో దిగాం అన్నమాట. పింఛన్ ఆఫీస్ స్టార్ట్ అయితే. అండ్ ఇక్కడ మనం ఇంకో బస్ తీసుకుని పోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఇంకో బస్ కోసం మన జూబ్లీహిల్స్ ఏ బస్ ఎక్కినా సరే మనం వెళ్ళిపోవచ్చు అనమాట. రోడ్ 50 అయితే వెళ్ళిపోతాం అనమాట. ఇంత కూడా చూస్తున్నా రోడ్ ఎంత క్లియర్ ఉంది. అక్కడ మన ఇంటి ఎట్లా ఉప్పర్ ఎట్లా పడితే అనమాట మన సైడ్ అయితే. ఇక్కడైతే అట్లుందనమాట చూస్తున్నా మీరైతే. అండ్ ఇంకా అయితే మన ముందు వచ్చేసి సీన్స్ అయితే మొత్తం. సో గైస్ మనం ఎగ్జాక్ట్లీ వీరుచి హాస్పిటల్ ముంగడుతున్నాం అనమాట. ఇప్పుడైతే మనం బస్ కోసం అయితే వెయిటింగ్ చేస్తున్నాం అనమాట ఇక్కడ వచ్చేసి. అండ్ ఇప్పుడు జూబ్లీహిల్స్ అనగానే మనకి ఎగ్జామ్ పార్ష్ కాల్ అయితే అనిపిస్తుంది అనమాట. అది బాగా డిఫరెంట్ వచ్చేసింది బాయ్. ముంగడే మాట మాటలా ఉసిరా మీరైతే ఖాళీ హ్యాపీ ఉంది అనమాట. అండ్ ఇక మనమైతే బస్ కోసం వెయిటింగ్ చేద్దాం. అండ్ బస్ వచ్చి మనమైతే డైరెక్ట్ వెళ్ళిపోదాం ఆ టెంపుల్కి అయితే. సో గైస్ మనమైతే 127 కొండాపూర్ బస్సులో ఎక్కినాం అనమాట. కొండాపూర్ బస్సులో ఎక్కినాం కాబట్టి ఇప్పుడు ఈ దారిలో మనం దిగిపోవాలన్నమాట జూబ్లీహిల్స్లో మాత్రం. అండ్ బస్సులో వచ్చేసి 127K అనమాట గైస్. సో గైస్ మనమైతే రోడ్ నెంబర్ 15 దిగినాం, జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 50 దిగినాం అనమాట. అండ్ ఎప్పుడైనా దిగి ఇట్లా కిందికి తీసుకెళ్ళి అయితే పోతున్నాడు గైస్. అండ్ ఇప్పుడే ఇదే అనమాట దారి వచ్చేసి జూబ్లీహిల్స్ పోవాలంటే, టెంపుల్కి పోవాలంటే ఇదే అన్నాడు దారి వచ్చేసి అనమాట. అండ్ మనమైతే వెళ్ళిపోదాం భయం లేట్ చేయకుండా మనమైతే. సో గైస్ జూబ్లీహిల్స్లో మాత్రం మీకు పోలీసులు మొత్తం రిస్ట్రిక్షన్ ఖతర్నాక్ ఉంది అనమాట. మీరు బండి మీద వచ్చి చాలా జాగ్రత్త రావాలి భయ. మీరు డబుల్ రైడింగ్ హెల్మెట్ లేకుండా డ్రైవర్స్ అంటే పట్టుకుంటారు. మొత్తం ట్రాఫిక్ పోలీసులు మాత్రం మా ఎక్కువ చూడాలి. నేను మళ్ళీ చెప్తాను ఇకైతే వచ్చేసి మాట అనమాట. అండ్ ఆ మోడల్ స్టేషన్ టెంపుల్స్ మీరు అది బైక్ చేస్తాను. బస్సులు మాత్రం మీకు. సో గైస్ ఈరోజు మాత్రం హ్యూజ్ ఉందనమాట. మొత్తం పబ్లిక్ అయితే నిజంగా చెప్తున్నా బాయ్. మొత్తం ముసురు ట్రాఫిక్ ఎట్లుందో. అండ్ మొత్తం మీరు క్లియర్ చేయడం సరిపోతుంది మొత్తం మన ట్రాఫిక్ పోలీసులకు అయితే మాత్రం బాయ్. అండ్ మన వాళ్ళు జరగాలి లేకపోతే సీన్ అయిపోతుంది మొత్తం. ఫైనల్లీ వెల్కమ్ టు జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్ గైస్. అండ్ ఈ టెంపుల్ చరిత్ర అయితే అయిపోతుంది మీకైతే ముంగడ టెంపుల్ చెప్తాను అనమాట. అంతా వచ్చేసి అనమాట. అండ్ ఇంకా మీరైతే ముంగడు వచ్చేసి సీన్స్ అయితే మొత్తం ఫుల్ క్రౌడ్ అవుతుంది అనమాట గైస్ ఈరోజు చెప్పాలంటే. చలో ఫైనల్లీ ఎంటర్డ్ టు ద టెంపుల్ అనమాట. అండ్ పబ్లిక్ మాత్రం మళ్ళీ చెప్తున్నా గైస్, పబ్లిక్ మాత్రం ఒక నెక్స్ట్ లెవెల్ అవుతుంది అనమాట గైస్ నిజంగా చెప్తున్నా. అండ్ మీరైతే చూస్తున్నా ముంగడ గుడి గోపురం అయితే కనిపిస్తుంది మీకైతే ముంగడ అయితే. పబ్లిక్ మాత్రం ఈసారి ఏమో కానీ షో ఫస్ట్ టైం వస్తున్నా టెంపుల్ ఎలా అనిపిస్తుంది మళ్ళీ? అదే అడుగుతున్నా 6 times వచ్చినాడు అన్నట్టు అయితే ఇప్పటి వరకు అయితే. అండ్ అయితే మనం అయితే ముంగడ వెళ్ళిపోదాం బాయ్ గైస్. చెక్ ఇట్ అవుట్ దిస్. వాయమ్మో ఒర్రాయనో ఇదేం బ్రో మొత్తం బైగన్ ట్రాఫిక్ జామ్ మొత్తం చాలా నడుస్తుంది బాయ్.
మనం చెప్పులు అయితే పెట్టేస్తాం అనమాట. ఎందుకంటే బైగన్ మళ్ళీ అలా చెప్పులు కానీ ఇస్తే మళ్ళీ 20 రూపీస్ కట్టాలి మళ్ళీ ఎందుకని చెప్పి. నిమ్మకాయలు ఉంటాయి. అదే నిమ్మకాయలు ఈ వాడు రాత్రి డాన్స్ ఆడుతాడు లేచి నిద్రలోకి. సో మనోడైతే మొత్తం కొబ్బరికాయ అండ్ ఇప్పుడైతే మనం తీసుకున్నాడు గైస్. ఇప్పుడైతే మనం టెంపుల్లోకి వెళ్ళి కొట్టేసి మనం టెంపుల్లోకి అయితే లోపలికైతే వెళ్ళిపోదాం బాయ్. నేనైతే ఇప్పుడు 2 కెమెరా హ్యాండిల్ చేస్తున్నాడు వచ్చేసి పండు బాయ్ అండ్ మనం వచ్చేసి అనమాట. చెప్పలే సో టెంపుల్ పోయే ముందర మనమైతే ఇక్కడైతే కొబ్బరికాయ కొట్టి మనమైతే పోవాలన్నమాట ఫస్ట్ అయితే. అండ్ మనం డైరెక్ట్ అయితే టెంపుల్ అక్కడైతే వెళ్ళిపోదాం బాయ్. మనమైతే కొబ్బరికాయ కొట్టేసాం అనమాట. ఇప్పుడైతే ఉసుగా మీరైతే అండ్ ఇక్కడ పూలు అనేది మనం పూలు ఇంకా గాజులు అమ్మవారికి అయితే పెట్టారు ముంగడ టెంపుల్ అయితే. అండ్ ఇప్పుడైతే మనం టెంపుల్ అయితే వెళ్ళిపోదాం. ఆ టెంపుల్ నీకు ఇష్టం మొత్తం మీరు స్టార్ట్ చేసేదని చెప్పడం మీరైతే వచ్చేసారు మీరైతే. సో గైస్ శ్రీ జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయం గురించి చెప్పాలంటే జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయం హైదరాబాద్లో ప్రసిద్ధి చెందిన ఒక దేవాలయం. ఈ ఆలయం జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఉంది. పెద్దమ్మ తల్లి దేవత ఈ ఆలయంలో ప్రధానంగా పూజలు పొందుతుంది. పెద్దమ్మ తల్లి ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఈ ఆలయంలో జరిగే పూజలు వేడుకలు చాలా ప్రాముఖ్యంగా జరపబడతాయి. ప్రతి సంవత్సరం పెద్దమ్మ జాతర కూడా ఈ ఆలయంలో ఘనంగా నిర్వహించబడుతుంది. దీనికి అనేక భక్తులు తరలి వస్తారు. పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రతి శుక్రవారం మరియు ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. భక్తులు తమ సమస్యల పరిష్కారం కోసం కోరికలు తీర్చుకోవడం కోసం పెద్దమ్మ తల్లి వద్ద ప్రార్థనలు చేస్తారు. మీరు హైదరాబాద్కి వెళ్ళినప్పుడు కానీ మీరు హైదరాబాద్కి వచ్చినప్పుడు కానీ జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయాన్ని సందర్శించడం ఒక సౌభాగ్యంగా భావించవచ్చు. ధ్వజస్తంభం వద్ద రూపాయి బిళ్ళలు పడిపోకుండా నిలువుగా నిలబెడితే మనసులో అనుకున్న కోరిక నెరవేరుతుందని భక్తుల నమ్మకం. ఇది మీకు సహాయపడుతుందని ఆశిస్తున్నాను. ఫైనల్ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట గైస్. అండ్ ప్రతి ప్రసాదం అయితే కాంట్రాక్ట్ అయితే వెళ్తున్నాం ప్రసాదం తీసుకోనికి అయితే. అండ్ అయితే మేము కూడా చేసేసి ఇదే మొత్తం ఏమైతే. సో గైస్ నేను ఇప్పుడు వచ్చేసి ప్రసాదం కౌంటర్కి అయితే వెళ్తున్నాను అనమాట బై. ప్రసాదం కౌంటర్ కూడా హ్యూజ్ ఉందన్నమాట. మొత్తం క్రౌడ్ అయితే బైగాని ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఈ ఇంట్లో పోవాలన్నమాట గైస్. ఇప్పుడైతే ఉసిరిగా మీరైతే కౌంటర్లో మాత్రం రష్ ఒక నెక్స్ట్ లెవెల్ అయితే ఉందన్నమాట గైస్. ఇప్పుడైతే నేనైతే లడ్డు దానికి అయితే పోతున్నా. మీకు ప్రైజెస్ అని అన్నీ నేను పెట్టేస్తున్నాడు చూసారు ప్రైజెస్ మొత్తం లడ్డు కౌంటర్ వచ్చేసి మొత్తం అనమాట. అన్న పులిహోర గైస్ ఈ లైన్లోకి వెళ్ళైతే బయటకి అయితే వచ్చేసి అనమాట. అండ్ ఉసిరిగా వచ్చేసి మనకి టెంపుల్ అంటే 1967లో స్టార్ట్ చేశారు అనమాట గైస్. అండ్ 1992 అనమాట. అండ్ 2000 టెంపుల్ మొత్తం టోటల్ ఫిల్ అయిపోయింది అనమాట. అండ్ మనమైతే చేసుకుందాం పోయి పులిహోర అయితే తీసుకున్నట్టు నేను వచ్చేసి అనమాట. అండ్ ఏదైతే పులిహోర ఇస్తున్నాం అనమాట. మనమైతే టోకెన్ వచ్చేసి మనం అయితే చేసుకున్నాం గైస్. ఫైనల్లీ వి గాట్ ద ప్రసాదం అనమాట గైస్. అండ్ వేడి ఇట్లా చెప్తున్నా ఆఖరి వేడుకుందనమాట. అండ్ బాగా ఇప్పుడైతే మనం ప్రసాదం తీసుకొని వెళ్ళిపోదాం మనమైతే. అండ్ ఇప్పుడు అసలు లడ్డు తీసుకోవాలంటే మెయిన్ వచ్చేసి అంటే క్వాంటిటీ తక్కువ ఉంటుంది అనమాట దాంట్లో వచ్చేసి. సో దట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్. అండ్ అందుకే పులిహోర తీసుకున్నాం మనమైతే వెళ్ళిపోదాం మనమైతే బయటకి అయితే. మనం బయట అయితే వెయిటింగ్ చేస్తాం అనమాట. మనమైతే వెళ్ళిపోదాం మనమైతే ఆ తినేస్తాం. ప్రసాదం అయితే వేడి వేడి ఉందన్నమాట గైస్. అండ్ ఇప్పుడైతే మనం ప్రసాదం చూసి రాదు అట్లా అనమాట. హిస్టరీ మాత్రం 1967లో టెంపుల్ చేసాను అనమాట. సో అదనమాట గైస్ టెంపుల్ గురించి అయితే. ఇంకా మంచిగా చెప్పిన అనమాట హిస్టరీ గురించి అయితే. అండ్ ఇంకా మీరైతే హిస్టరీ అమ్మగారు సీన్స్ అయితే ఇంకా మనం వచ్చేసి కూడా ఫోటోషూట్ తీసుకున్నాం. అందుకే ఇంటికి వెళ్ళిపోదాం. సో గైస్ మనమైతే ఉసిరిగా బొట్టు అయితే మీరైతే బాయ్ నీ బొట్టు పెట్టవా మొత్తం రెడ్ అనిపిస్తుంది. ఇంకా రెడ్ అయిపోతుంది కదా మీసలు. సో నిజంగా చెప్పాలంటే హ్యూజ్ క్రౌడ్ అవుతుందన్నమాట మన టెంపుల్లో అయితే. మీరైతే చూస్తున్నారు కదా మొత్తం ఎక్కడ చూసినా హల్చల్ నడుస్తుంది టెంపుల్లో మాత్రం అనమాట గైస్. అండ్ మెయిన్ వచ్చేసి మన బోనాల్ ఫెస్టివల్ టైంలో అయితే ఫుల్ రష్ అనమాట. మొత్తం ఫుల్ అనమాట. దీనికంటే డబుల్ ట్రిపుల్ ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేటోళ్ళు మస్తు మంది ఇక్కడ ఆటలు తీయాలనుకుంటే పక్కగా తీసుకుంటారు అనమాట. బై ఇక్కడ ఆటలు అంటే ఎక్కడ తీసుకుంటారు బై అంటే ఇప్పుడు వేస్తాడు మేకలు కోడిలు వేసుకొని పక్క తీసుకుంటారు కదా దానికి. సో అంటే మనని కాళీ మందిర్ మనోడు మస్తు ఫేమస్ అనమాట. టెంపుల్ మాత్రం మొత్తం మనోడు అక్కడనే ఫుల్ చేస్తాడు అనమాట. సో ఈ టెంపుల్ ఏంటంటే బై ఒక హైలైట్ అనమాట. ఇక్కడ వస్తే మొత్తం ఒక పండుగ వాతావరణం లాగా ఉంటుంది మొత్తం. ఏమంటావు శివ బై? సో మనకి మనం మీరు వేసుకోవాలనుకుంటే సపరేట్గా మీరు కోడ్లు మేకలు ఉన్నాయి అనుకుంటే ఓకే ఇక మొత్తం దావత్ అంతా ఇన్నే చూస్తున్నాం మీరైతే. చలో మనమైతే ఫోటోషూట్ చేసుకుని మనమైతే వెళ్ళిపోదాం మనమైతే ఇంటికైతే. సో చూసినట్లయితే ఫోటోషూట్ చేస్తుండే ఈశ్వర్ బాయ్. అండ్ ముంగల్ అన్న వాళ్ళు ఉన్నాడు. అన్న వాళ్ళతో ఫోటోషూట్ చేస్తుంది కొలాబరేట్ అయితే.
సో గైస్ ఫైనల్లీ మనం అయితే ఫోటో షూట్స్ అన్నీ చేసాం అనమాట. పోయి మొత్తం ఖతర్నాక్ వచ్చిన ఫోటో షూట్ కూడా మీరు కింద ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, ఫాలో కొట్టేసారు మీకు. అక్కడైతే మీకు అన్ని పోస్ట్ దొరికి వస్తాయి అనమాట. అండ్ ఇప్పుడు మనమైతే షూస్ వేసుకొని అయితే పోతాం, షూస్ వేసుకొని మనమైతే వెళ్ళిపోదాం అనమాట. సో ఇక మూడు షేర్ ఇక మీరైతే. సో గైస్ దర్శనం మాత్రం మంచిగా జరిగిందనమాట గైస్, అదనమాట. అండ్ బై ఎట్లా అనిపించింది మళ్ళీ? ఫుల్ మస్తు ఇట్లా క్రేజీ అని చెప్పలేదు కానీ మంచిగా అనిపించింది బాయ్, ఒక పీస్గా అనిపించింది. అదే బాయ్ నీకు ఎట్లా అనిపించింది మన శివ బాయ్? అంటే నువ్వు మాత్రం ఎప్పుడు అట్లా ఫస్ట్ టైం వచ్చినాడు మాత్రం టెంపుల్కి అయితే ఎప్పుడు ఇట్లా రాలేదన్నమాట. సో అదనమాట. అండ్ ఇంకా ముంగడ ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం టెంపుల్స్ కూడా. ఇంకా అప్కమింగ్ మంచి క్రేజీ బ్లాగ్స్ వస్తుంటాయి మీకు అయితే. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకో మీరైతే. సో గైస్ ఫైనల్లీ మొత్తం అయిపోయింది అనమాట గైస్. అందరూ నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకా అప్కమింగ్ క్రేజీ కంటెంట్ వస్తున్నాడు మనం వచ్చేసి అనమాట. అండ్ ఇంకా ముంగడ వచ్చేసి బ్లాగ్స్ అయితే మీరైతే సబ్స్క్రైబ్.